ముగ్గురు యక్షిణులు, 3 వరాలు. రామయ్య రాజయ్యలు ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళు. రామయ్య ఉన్న పొలాన్ని వృద్ధి చేసుకుని పాత పెంకుటిండ్లున్న చోట మిద్దె వేసుకుని పొదుపుగా కాపురం చేస్తున్నాడు. రాజయ్య లేని పోని ఆడంబరాలకు పోయి ఉన్న పొలం అమ్ముకొని పాతకాలపు పెంకుటింట్లో అనారోగ్యంగా ఉండే తల్లితో, సాధించిపోసే పెళ్ళాంతో, ఊరి నిండా అప్పులతో సతమతమవుతున్నాడు. రామయ్య పట్ల రాజయ్య ఇంటిల్లపాది ఎంతో అసూయగా ఉండేవాళ్ళు. రామయ్య రాజయ్యలిద్దరూ ప్రతి నెల పట్నం వెళ్ళి తమ పల్లెలో దొరకని సరుకులు కొనుక్కొని గోతాముల్లో వేసుకొని అడవి దారిన ఇంటికి తెచ్చుకునేవారు. ఆ రోజున కూడా వాళ్ళు సంతలో సరుకులు కొని గోతాములు నెత్తిన పెట్టుకొని తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో రామయ్య ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మన దేశపు రాణిగారు హఠాత్తుగా పోవటంతో రాజుగారు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు. మనం యుద్ధంలో ఓడిపోతామేమో అని బెంగగా ఉంది అన్నాడు. అందుకు రాజయ్య నవ్వి, రాజధాని నగరంలో సింహాసనం మీద ఎవరుంటే మనకు ఈ నెలసరి సంత ప్రయాణాలు, అడవిదారి గోతాం మూతలు తప్పవు కదా అన్నాడు. అది సరే, ఆ వానదేవుడు మన ఊరి మీద పగబట్టినట్టుగా 2 ఏళ్ల నుంచి వర్షాలే లేవు అన్నాడు రామయ్య. శ్రావణ మాసంలో నిప్పులు చెరుగుతున్న ఎండ వేడిమికి తాళలేక. ఈ సంగతి తేలిగ్గా తీసుకుంటూ, రాజయ్య పొలం పుట్ర ఉన్న వాడివి కాబట్టి నీకు వర్షాలు లేవని దిగులు. నాలాంటి వాడికి పోయేదేమిటి, ఈ ఊరు కాకపోతే మరొక ఊరు అన్నాడు. వాళ్ళు దారిలోంచి అడ్డదారి అయిన అడవి దారిలోకి మళ్ళుతుండగా రాజయ్య బంధువులు ఎవరో బాడుగ బండిలో వెళుతూ కనిపించారు. రాజయ్య ఆ బండిని ఆపించి, రామయ్య, బండిలో ఒకరికి మాత్రమే చోటుంది, ఏమీ అనుకోకేం అంటూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. రామయ్య ఒంటరిగా అడవి దారిన వస్తూ ఉండగా దారిలో అడ్డంగా పడి ఉన్న ఎండుకొమ్మ ఒకటి కాలికి తగిలి బోర్లా పడ్డాడు. గోతంలోని సరుకులన్నీ చల్లా చెదురైపోయాయి. అతడికి స్పృహ తప్పింది. మళ్ళీ రామయ్యకు తెలివి వచ్చి చూసేసరికే చీకటి పడబోతుంది. అతడు కింద పడిన సరుకులన్నీ గబగబా గోతాంలో వేయసాగాడు. ఆ సమయంలో పాతకాలపు రాగి ఉంగరం ఒకటి అతడి చేతికి చిక్కింది. దాన్ని వేలుకు పెట్టుకొని గోతామును తల మీద పెట్టుకోబోతుండగా ఎదురుగా కనిపించిన అద్భుతాన్ని చూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఎదురుగా ఉన్న చెట్ల గుంపు మధ్య కళ్ళు చెదిరే కాంతులతో అందమైన భవనం. పగలు వెళ్ళేటప్పుడు లేని భవనం ఇప్పుడు ఎలా వచ్చినట్టు అని అనుకుంటూ రామయ్య గోతాము కిందకు దింపి రెప్ప వేయకుండా ఆ భవనం కేసి చూడసాగాడు. అంతలో వేలికి పెట్టుకున్న పాత ఉంగరం బిగుతనిపించడంతో దానిని మరొక వేలికి పెట్టుకుందామని తీశాడు రామయ్య. ఆశ్చర్యం! కాంతులీనే ఆ అద్భుత భవనం కళ్ల ముందు నుంచి అదృశ్యమైపోయింది. రామయ్య నివ్వెరపోతూ ఉంగరం మరొక వేలికి పెట్టుకున్నాడు. మళ్ళీ భవనం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. దానితో అతడికి ఆ ఉంగరం మహిమ తెలిసిపోయింది. అది వేలికి ఉంటేనే ఆ భవనం కనిపిస్తుందన్నమాట. బయటికే అంత సుందరంగా కనిపిస్తున్న భవనం లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో చూడాలన్న కోరిక పుట్టింది రామయ్యకు. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భవనంలో ప్రవేశించాడు. ముందు విశాలంగా ఉన్న గదిలో అద్భుత సౌందర్య రాసులైన 3 యక్షిణులు నవ్వుతూ కబులు చెప్పుకుంటున్నారు. వాళ్ళు హఠాత్తుగా లోపలికి వచ్చిన రామయ్యను చూసి నిర్ఘాంతపోయి, ఎవరు నువ్వు అని అడిగారు. రామయ్య వాళ్లకు తన గురించి చెప్పుకొని, ఇదేదో నే విన్న ఇంద్రభవనంలా ఉన్నది, ఒకసారి భవనమంతా తిరిగి చూసి నా దారిన పోతాను అన్నాడు. ఆ జవాబుకు యక్షుణులు అదిరిపడి, మానవ మాతృలకు ఇందులో ప్రవేశం నిషిద్ధం, వెళ్ళిపో, కావాలంటే 3 తలో ఒక వరం ఇస్తాం అన్నారు. ఈ భాగ్యానికి వరాలు దేనికి, నేను వెళ్ళిపోతాను
అంటూ వెనుదిరిగాడు రామయ్య. ఆగు, నీకు వరాలు పుచ్చుకోవడానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది. మా పేర్లు ఉదయ, సంధ్య, నిసి. ఒక్కొక్క వరం కోరుకునేటప్పుడు ఒక్కొక్కరి పేరు 7 సార్లు స్మరించు అన్నారు యక్షునులు. రామయ్య ఉదయ అనే యక్షుని పేరు 7 సార్లు స్మరించి మా దేశం మీదకి దండెత్తిన పొరుగురాజు మనసు మార్చుకొని వెనుదిరిగి పోవాలి అని అన్నాడు. నీ దేశభక్తి బహుదొడ్డది అని మెచ్చుకున్నది ఉదయ. ఈసారి రామయ్య సంధ్య పేరు 7 సార్లు స్మరించి మా ఊరు అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకున్నది. పుట్టిన గడ్డ మీద నీకున్న ప్రేమ అమోఘం అన్నది సంధ్య. రామయ్య కొద్దిసేపు ఆలోచించి మా ఇంటిల్లపాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్నాడు. చాలా గొప్ప వరం కోరావు. మనిషికి సంతోషం సగం బలం అంటారు. మరే వరం కోరినా ఇంతటి సంతోషం మీకు దక్కదు. ఇంతకన్నా మంచి వరం కోరలేదే అనే బాధకు జీవితాంతం మీ ఇంటి వాళ్ళందరినీ దుఃఖించేలాగా చేస్తుంది అన్నది నిసి. రామయ్య యక్షునులకు నమస్కరించి తన ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది. గుమ్మంలో ఎదురైన రామయ్య భార్య, ఈ శుభవార్త విన్నావా? పొరుగురాజు యుద్ధ ప్రయత్నం విరమించుకొని రాజుగారికి క్షమాపణలు చెప్పుకున్నాడంట అన్నది ఆనందంగా. ఆమె ఆ మాట పూర్తి చేసే లోపలే హఠాత్తుగా మేఘాలు కమ్ముకొని కుండపోతగా వర్షం కురిసింది. దానితో రామయ్యకు యక్షునుల వరాలు ఫలించిన సంగతి అర్థమైపోయింది. అతడు భార్యకు తన వేలికి ఉన్న ఉంగరం తీసి చూపించి జరిగినదంతా చెప్పాడు. ఆమె ఉంగరాన్ని కళ్ళకద్దుకొని పూజ గదిలో భద్రంగా దాచింది. అయితే రామయ్య క్రితం రాత్రి ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకుందామని వచ్చిన రాజయ్య కిటికీలోంచి ఆ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. అతడు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగినది చెప్పి, నువ్వు తక్షణం వెళ్ళి ఏదో విధంగా ఆ మహిమగల ఉంగరం పట్టుకురా. నేను ఆ 3 యక్షునుల నుంచి 3 వరాలు సంపాదించుకు వస్తాను అన్నాడు ఉత్సాహంగా. ఒరే, అందులో ఒక వరం నాకివ్వు, నేను కోరుకుంటాను అన్నది రాజయ్య తల్లి. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఒక వరం నేను కోరుకుంటాను అన్నది రాజయ్య భార్య అత్తకు పోటీగా. సరే, 3 వరాలు 3 పంచుకుందాం. ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరం తస్కరించుకురా అంటూ రాజయ్య భార్యను తొందర పెట్టాడు కోపంగా. ఆ సమయంలో రామయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు. ఆయన భార్య వంటగదిలో ఉన్నది. రాజయ్య భార్య పెరట్లో 4 మందార పువ్వులు కోసుకొని, వదినా, శుక్రవారం కదా, లక్ష్మీ పూజకు పూలు తెచ్చాను అంటూ ముందు గదిలోంచి కేక వేసింది. దేవుడు గదిలో పెట్టి వెళ్ళు వదినా అన్నది వంట పనిలో ఉన్న రామయ్య భార్య. రాజయ్య భార్య పువ్వులు దేవుడు గదిలో పెట్టి అక్కడ ఉన్న రాగి ఉంగరాన్ని కొంగుకు ముడు వేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఉంగరం తీసుకొని రాజయ్య అప్పటికప్పుడు అడవి చేరి ఉంగరాన్ని వేలుకు పెట్టుకొని యక్షునుల భవనంలోకి ప్రవేశించాడు. రాజయ్యను చూసి యక్షునులు నివ్వెరపోయి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దిస్తూ అడిగారు. 3 వరాల కోసం వచ్చాను అన్నాడు రాజయ్య తొణుక్కోకుండా. యక్షునులు తమలో తాము కూడా కూడబలుక్కొని, నీకు వరాలు ఇస్తాం, అయితే ఆ రాగి ఉంగరం మాకిచ్చేయాలి అన్నారు. అలాగే ఇస్తాను, అయితే వరాలు నేనిక్కడ కోరుకోను. మా అమ్మ, నా భార్య, నేను తలా ఒకటి మా ఇంట్లో కోరుకుంటాం. మీ పేర్లు 7 సార్లు స్మరించాలి, వరం కోరాలి, అదే కదా పద్ధతి అన్నాడు రాజయ్య. అవును, అలాగే చేయాలి అంటూ రాజయ్య దగ్గర ఉంగరం తీసుకున్నారు యక్షునులు. ఆ మరుక్షణం యక్షునులు లేరు, భవనము లేదు. రాజయ్య అడవి మధ్యలో ఉన్నాడు. వచ్చిన పని అయిపోయింది. యక్షునులుంటేనేం లేకుంటేనేం అనుకుంటూ రాజయ్య ఉత్సాహంగా ఇల్లు చేరేసరికి
భార్య, తల్లి అతడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రాజయ్య వాళ్లకు జరిగింది చెప్పాడు. వెంటనే యక్షిణి ఉదయ పేరును రాజయ్య తల్లి 7 సార్లు, సంధ్య పేరును రాజయ్య భార్య 7 సార్లు, నిసి పేరును రాజయ్య 7 సార్లు స్మరించి ఏం వరం కోరుకోవాలా అన్న ఆలోచనలో పడ్డారు. ముందుగా రాజయ్య తల్లి నాకు నుండు 100 ఏళ్లు ఆయువు కావాలి అని కోరుకున్నది. అనారోగ్యంగా ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతమవుతున్న రాజయ్య భార్య, ఆయువు దేనికి అత్త, బతుకున్నంతకాలం లేచి తిరగగలిగితే అదే 10,000 అన్నది. అయితే రాజయ్య తల్లి టక్కున మంచం మీద నుంచి లేచి కూర్చున్నది. అష్టైశ్వర్యాలు కోరుకోవాలనుకున్న తను అనాలోచితంగా అన్న మాటలతో తన వరం వ్యర్థమైపోయిన సంగతి గ్రహించిన భార్యకు దుఃఖం పొంగుకు వచ్చింది. తన తల్లి అనారోగ్యం బాగుపడినందుకు పెళ్ళాం ఈర్ష్యపడుతున్నదని తెలుసుకున్న రాజయ్య చిరాగ్గా, మంచాన పడిన అత్త లేచి కూర్చుంటే ఎందుకా ఏడుపు, కొంప కూలబోతున్నదా ఏం, పక్కింటి రామయ్య కోటికి పడగలెత్తితే నీకు బతికి ఉన్నన్నాళ్ళు ఏడిపే కదా అన్నాడు. రాజయ్య మాటలు ముగించగానే టపటపమంటూ అతడి ఇంటి పెంకులు రాలిపడటం ఆరంభమైంది. ఇల్లు అటూ ఇటూ ఊగిపోతుండటంతో ఎక్కడ కూలి నెత్తిన పడుతుందో అని 3 ప్రాణాలు అరచేత పెట్టుకొని వీధిలోకి పరుగు పెట్టారు. చూస్తుండగానే దబీమంటూ ఆ పాతకాలపు పూరిల్లు కూలిపోయింది. ఆ వెంటనే ఆశ్చర్యంగా రామయ్య డాబా ఇల్లు 5 అంతస్తుల భవనంగా మారిపోయింది. అతడి ఇంటి నిండా నగలు, నాణ్యాలు ఎంత నిగ్రహించుకుందామనుకున్నా రాజయ్య భార్య ఏడుపు ఆగటం లేదు. చిరాకు కొద్దీ తను మాట్లాడిన మాటలు తనకు బెడిసి కొట్టినా రామయ్య పాలిట వరాలుగా మారినట్లు గ్రహించి రాజయ్య దిగులు పడిపోయాడు. తర్వాత రాజయ్య ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెల్లక అప్పటికప్పుడే ఏడుపుగొట్టు భార్యను, తల్లిని వెంటబెట్టుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు.